తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2 నుండి రెండో విడత ఇందిరమ్మ ఇండ్లను 2.5 లక్షల ఇండ్లను ఇవ్వడానికి నిన్న క్యాబినెట్ పలు కీలకమైనటువంటి నిర్ణయాలను అయితే తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు బేస్మెంటే కింద నుండే కాకుండా గతంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద బేస్మెంట్ అయిన వారికి స్లాబ్ వరకు వచ్చి ఆగిపోయినటువంటి వాటికి కూడా కొంత ప్రభుత్వం సహాయం చేసి వాటన్నిటిని కూడా పూర్తి చేసుకునే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయాలను అయితే తీసుకోవడం జరిగింది. చూడొచ్చు ఒకసారి మనము. రెండో విడతలో 2.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు 2.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు హైదరాబాద్ పరిధిలో 1,00,000 ఇండ్ల నిర్మాణం క్యాబినెట్ నిర్ణయం. గుడిసెల్లో ఉంటున్న 15,000 కుటుంబాలకు ఈ విడతలోనే ఇండ్లు. హైదరాబాద్లో కూడా ఒక 2.5 హైదరాబాద్ కూడా 1,00,000 ఇండ్లను ఇవ్వడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను అయితే సిద్ధంగా చేస్తున్నది. గుడిసెల్లో ఉంటున్నటువంటి పేదల కోసమే 15,000 ఇండ్లను కేటాయించడం జరిగింది. చూడొచ్చు ఒక్కసారి. జూన్ 2 నాటికి 1,00,000 ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు. గతంలో ప్రారంభించి మధ్యలో నిలిచిపోయిన ఇండ్లకు నిధులు. జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకానికి మంత్రివర్గం ఓకే. క్వాలిటీ కరెంటు కోసం ఆర్డిఎస్ పథకంలో చేరిక. పాలమూరు రంగారెడ్డి భూసేకరణకు 587 కోట్లు. గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కోసం 1000 కోట్లు. డిసిఎంఎస్ మార్కెపెట్లో పాకాలో టీఆర్ఐసి విలీనం. క్యాబినెట్ నిర్ణయాలను వెల్లడించిన కీలక మంత్రులంట. ఇట్లా కీలకమైనటువంటి అంశాలను నిన్న మంత్రులు వెల్లడించడం జరిగింది. ఒక్కసారి ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఈ క్యాబినెట్ భేటీ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేదోడు ఆత్మగౌరవంతో బతకాలంటే ఇల్లు అనేటటువంటిది అందరికీ చాలా ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి గత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటటువంటి 70 ఇండ్లొద్దు, మేము వచ్చిన తర్వాత డబల్ బెడ్రూమ్లు కట్టిస్తాం, బాత్రూమ్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది, ఇట్లా రకరకాల కాకమ్మ కబుర్లు చెప్పి వాళ్ళు మాత్రం విలాసవంతమైనటువంటి గడిలు నిర్మించుకున్నారు. కానీ పేదోనికి మాత్రం ఇండ్లను కట్టించినటువంటి పాపాన ఓలేదు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 12,700 గ్రామ పంచాయతీల్లో తాండాల్లో మొత్తం యుద్ధ ప్రాతిపాదికన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం అయితే నడుస్తున్నది. అందులో భాగంగానే ఈ జూన్ 2 నుంచి కూడా మళ్ళీ 2.5 లక్షల ఇండ్లను ఇవ్వడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. చూడొచ్చు ఒకసారి మనం. రెండో విడతలో 2,50,000 ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్రతి నియోజకవర్గానికి 2,000 చొప్పున ఇండ్లను కేటాయించారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రారంభించి గోడలు స్లాబ్ దశలో నిలిచిపోయిన వాటిని కూడా పూర్తి చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. హైదరాబాద్ మహానగరం క్యూర్ పరిధిలో 24 నియోజకవర్గాల్లో అల్పాదాయ వర్గాల వారి కోసం 1,00,000 ఇండ్లు నిర్మించి ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. శనివారం సెక్రటరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన 3.5 గంటల పాటు జరిగిన క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వివరాలను మంత్రులు వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్తో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాకు వెల్లడించారు. ఇట్లా కీలకమైనటువంటి అంశాలను నిన్న క్యాబినెట్ అయితే ఆమోదం తెలపడం జరిగింది. అదేవిధంగా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యాదగిరి గుట్టలో దాదాపు 100 కోట్ల అభివృద్ధి పథకాలకైతే శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఒక వేద పాఠశాలకు కూడా భూమి పూజ చేయడం జరిగింది. చూడొచ్చు ఒకసారి. శనివారం యాదగిరి గుట్టలో వేద పాఠశాలతో పాటు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పక్కన మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, శాసన మండలి చైర్మన్ గుప్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి తదితరులు. ఇట్లా పలు అభివృద్ధి సంక్షేమ
కార్యక్రమాలకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న శంకుస్థాపన చేయడం జరిగింది. ఇక అది అట్లుంటే కేంద్ర ప్రభుత్వం మళ్ళొక్కసారి సైలెంట్గా ఏం తెలియనట్లు సైలెంట్గా రోజు రోజుకు ఒక్కొక్క రూపాయి పెట్రోల్ డీజిల్ మీద పెంచుకుంటూ పోతున్నది. చూడండి, ఇటీవల ఒకరోజు 3 రూపాయల 10 పైసలు పెంచిండ్రు, తర్వాత ఒకరోజు 90 పైసలు పెంచిండ్రు, నిన్న మళ్ళా 90 పైసల పైనే. అంటే 5 రూపాయలు ఇప్పటికే పెట్రోల్ మీద డీజిల్ మీద పెంచడం జరిగింది. చూడొచ్చు, మళ్ళీ పెట్రోల్పై 87 పైసలు, డీజిల్పై 91 పైసల పెంపు. ఢిల్లీలో లీటర్ పెట్రోలు 99.51, డీజిల్ 92.49కి పెరుగుదల. హైదరాబాద్లో 112.81కి చేరిన పెట్రోల్ 194కు చేరిన డీజిల్. సిఎన్జి ధర కూడా రూపాయి హైక్. 10 రోజుల్లోనే 3వ పెంపు, మొత్తంగా 5 రూపాయలు వడ్డింపు. నేను చెప్తున్నా కదా, ఇట్లా సైలెంట్గా తెలియకుండానే ఇంకా 5-6 రూపాయలు కూడా పెంచే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. ఏం తెలియకుండా ఒకేసారి పెంచితే మొత్తం బయట పడుతుంది అని చెప్పి మంచిగా రోజుకి రూపాయి సైలెంట్గా పెంచుకుంటూ అయితే పోతున్నది. వడదెబ్బకు పిట్టల్లా రాలుతున్న జనం.